అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం పేదరాజు పెద్దమ్మ కథల నుంచి గడసరి అత్తాకోడళ్ళు అనే ఒక కథను వినేద్దాం. రామాపురం అనే గ్రామంలో విశాలుడు అనే ఒక రైతుంటాడు. ఆయనకు తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతోటి తల్లి తనను పెంచి పెద్ద చేస్తుంది. కానీ ఆవిడకు కొంచెం నోరెక్కువనమాట. తను చెప్పిన పని చేయకపోతే గట్టిగా దెబ్బలాడేది. పెళ్ళిడికొచ్చాక విశాలుడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారు. కొద్ది రోజులు అత్తాకోడలిద్దరూ బాగానే ఉంటారనమాట. తర్వాత వారికి ఒకరంటే ఒకరికి పడదు. ఒకరు ఎడ్డమంటే మరొకరు తెడ్డమనేవాళ్ళు. గోంగూర కూర చేయమంటే తోటకూర వండుతుంది కోడలు. తోటకూర చేయమంటే గోంగూర కూర చేస్తుంది. ఇలా ఇద్దరు దెబ్బలాడుకోవడం చూసి ఇరుగు పొరుగు వాళ్ళందరూ నవ్వుతుండేవాళ్ళు. ఎన్నిసార్లు విశాలుడు తల్లికి, భార్యకు చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. ఇంటికి వెళ్ళేసరికి ఏదో ఒక గొడవ పడుతూ ఉండేవాళ్ళు. ఇలా ఉండగా ఒకరోజు పొలం పనులైన తర్వాత దిగులుగా చెట్టు కింద కూర్చుంటాడు విశాలుడు. అతని స్నేహితులు చూసి, "ఏంటి ఇంత దిగులుగా ఉన్నావు?" అని చెప్పి అడుగుతారు. అప్పుడు తన బాల్యమిత్రులతోటి తన బాధను చెప్పుకుంటాడు. "సరే అయితే మేము నాటకాలు వేయడానికి పక్క గ్రామం వెళ్తున్నాము. 2 రోజుల తర్వాత నీ సమస్యను పరిష్కరిస్తాము" అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. 3 రోజులైన తర్వాత అర్ధరాత్రి బావి దగ్గర శబ్దం వినపడుతుంది. అత్తాకోడలిద్దరూ మేల్కొంటారు. ఏ దొంగైనా వచ్చాడేమో అనుకొని భయంగా మెల్లగా వెనక తలుపు తీసి నక్కి చూస్తూ ఉంటారనమాట. ఆ గట్టు మీద 2 దయ్యాలు కూర్చునుంటాయి. వాటిని చూడగానే ఇద్దరికీ పై ప్రాణాలు పైనే పోతాయి. మెల్లగా వెనక్కు తిరుగుతుంటే ఆ దయ్యాలు, "ఈ నగల మూటను ఎవరికివ్వాలో అర్థం కావడం లేదని" ఒక దయ్యం అంటుంది. దానికి రెండో దయ్యం, "అవును, ఏ ఊళ్ళో చూసినా సఖ్యతగా ఉండే అత్తాకోడళ్ళే కనిపించడం లేదు" అంటుంది. మెల్లగా దయ్యాల దగ్గరికెళ్ళి, "ఏమిటి నగల మూట అంటున్నారు?" అని అడుగుతుంది అత్త. అప్పుడు మొదటి దయ్యం, "మా దగ్గర ఉన్న నగల మూటను ఎవరికివ్వాలా అని ఆలోచిస్తున్నాము" అంటుంది. "నగలేంటి? ఎవరికైనా ఇవ్వడం ఏంటి?" అని అడుగుతుంది కోడలు. "ఏమి చెప్పం తల్లి మా బాధలు. మా వద్ద ఉన్న ఈ నగల మూటను ఎవరికైనా ఇస్తేనే గాని మాకు శాప విమోచనం కలగదు" అంటుంది దెయ్యం. "ఎందుకని?" ఆశ్చర్యంగా అడుగుతుంది కోడలు. "మేము కూడా మీలాగే అత్తాకోడళ్ళము. ఎప్పుడూ పోట్లాడుతూ ఉండేవాళ్ళం. మా ఇంటి ఎదురుగుండా ఒక సాధువు ఉండేవాడు. మా పోట్లాట ఆయనకు ఇబ్బందిగా ఉండేది. మమ్మల్ని దెయ్యాలుగా మారిపొమ్మని శాపం ఇచ్చాడు. మేము బాధపడి ఆయన కాళ్ళు పట్టుకున్నాం. మీ దగ్గర నగలు, డబ్బు సఖ్యంగా ఉండే అత్తాకోడళ్ళకిస్తే మీ శాప విమోచనం కలుగుతుంది" అని చెప్తాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని గ్రామాలు తిరుగుతున్నాము అన్నాయి ఆ 2 దెయ్యాలు. "ఈ నగల మూట మాకివ్వచ్చు కదా" అంటుంది అత్త. "ఇవ్వచ్చు, కానీ మీరు సఖ్యంగా ఉన్నట్టు మాకేం కనిపించటం లేదే. ఒక పని చేయండి. ఈ రోజు నుంచి 30 రోజుల వరకు మేము మిమ్మల్ని కనిపెడుతూ ఉంటాము. మీరు సఖ్యంగా ఉన్నట్టు కనిపిస్తే ఈ నగల మూట మీకిచ్చేస్తాం" అని చెప్తాయి ఆ దయ్యాలు. సరే అని ఎంతో అన్యోన్యంగా సఖ్యతగా ఉంటారు ఆ అత్తాకోడళ్ళు. వారిలో వచ్చిన ఈ మార్పును చూసి ఎంతో సంతోషిస్తాడు విశాలుడు. 30 రోజులైపోయి ఎన్ని రోజులవుతున్నా ఆ దయ్యాలు కనిపించలేదు. అప్పుడు కోడలు, "అత్తయ్య, ఇన్ని రోజులు మనం గొడవ పడుతూ ఉంటే మీ అబ్బాయి ఎంత బాధపడ్డాడో కదా! నగలు వస్తే వచ్చాయి, లేదంటే లేదు. మనం ఇప్పట్లాగే గొడవలు పడకుండా ఉందాము" అంటుంది. అత్తయ్య కూడా సరే అంటుంది. మరుసటి రోజు పొలానికి వెళ్తున్న విశాలుడికి అతని బాల్యమిత్రులు కనిపిస్తారు. "మీ అమ్మ, మీ భార్య ఎటువంటి గొడవలు పడకుండా ఉన్నారా?" అని అడుగుతారు. ఆశ్చర్యంగా, "అవును, అలాగే ఉన్నారు. కానీ ఈ విషయం మీకెలా తెలుసు?" అంటాడు. ఆ రోజు రాత్రి జరిగింది చెప్తారు. "మేము ఇద్దరం దెయ్యాల వేషం వేసుకొని తాము చెప్పిన మాటలు చెప్తారు. తనకు ఇంత సహాయం చేసిన మిత్రులను ఎంతోగానో మెచ్చుకున్నాడు. ఆ రోజు నుంచి ఎటువంటి బాధ లేకుండా ఆనందంగా జీవిస్తారు." కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.